కీలకమైనటువంటి విషయాలు నేను మాట్లాడుకోవాల్సినవి. ఒకవైపు నిన్న గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మన రాష్ట్ర గవర్నర్ గారు తమిళసై గారు మొత్తం అబద్ధాలు చెప్పారు. పచ్చి అబద్ధాలు, అవి మామూలు అబద్ధాలు కాదు. నోరు తెరిస్తే ఆమె స్టార్టింగ్ స్పీచ్ కాడ నుంచి ఎండింగ్ దాకా అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చారు. ఆమె ఏం చేసిందంటే ఆకాశం వైపు చూసుకుంటూ ఊంచేటువంటి ప్రయత్నం చేసింది. మళ్ళీ వచ్చి ఆమె ముఖం మీదనే పడ్డది. అది ఎలాగనో నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. 100% మీకు వాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఇక కాళేశ్వరం మీద ఒక డిషిమ్ నడుస్తోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య ఒక ఆసక్తికరమైనటువంటి ఇంటర్నల్ వార్ నడుస్తూ ఉంది. ఆయననేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మేడిగడ్డ వరకే విచారణ పరిమితం చేద్దామని చెప్పేసి మంత్రి గారు అంటా ఉన్నారు. ముఖ్యమంత్రి గారేమో లేదు మొత్తం కాళేశ్వరం మొత్తం మీద విచారణ చేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య ఈ విధమైనటువంటి పోరు నడుస్తూ ఉంది. వీళ్ళిద్దరూ కొట్లాడుకోవడం వల్ల ఏమొస్తుందో, ఫైనల్గా ఏ తోక పట్టుకుంటారో ఏ ఎల్క తోక పట్టుకుంటారో తెలియదు. కానీ తెలంగాణ రైతాంగం మాత్రం ఇప్పటికీ నీళ్లు లేక కటకటలాడుతూ ఉంది. నీళ్లు లేక వాళ్ళ పొలాలు ఎండిపోతూ ఉన్నాయి. ఎస్ఆర్ఎస్పి కింద ఎండిపోతూ ఉంది, ఎల్ఎండి కింద ఎండిపోతూ ఉంది, మిడ్ మానర్ కింద ఎండిపోతూ ఉంది. మొన్న ఏదో కోదాడకు కాలువల్లో నీళ్ళు వచ్చినాయని చెప్పేసి కలరింగ్ ఇచ్చుకున్నారు తప్ప అది ఆల్రెడీ కరీంనగర్ స్టేజ్ 1 కింద ఉన్నటువంటి పొలాలను ఎండబెట్టి స్టేజ్ 2 కింద ఉన్నటువంటి నల్గొండ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చి కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ పూర్తి స్థాయిలో నీళ్ళు వచ్చేటువంటి అవకాశం లేదు. అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఈ నీళ్లు లాస్ట్ దాకా ఉంటాయా, పంట అయిపోయినాక ఉంటాయా, మధ్యలోనే వీక్తాయా అని చెప్పేసి ఆందోళనలో ఉన్నారు. వాళ్ళు కూడా ఆ నీళ్ళను వాడుకోవాలన్నా వద్దన్నటువంటి ఆందోళనలో ఉన్నట్టు కనబడతా ఉంది. ఇక దాంతోపాటు ఇంకా కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి, అవి కూడా మాట్లాడుకుందాం. మళ్ళీ ఎన్డీఏ గూటికి నితీష్ సీఎంగా రేపు మరోసారి ప్రమాణం. భాజపా నుంచి 2 ముఖ్యమంత్రులు. జేడీయూ ఆర్జేడీ బంధానికి బీటలు. బీహార్లో వేగంగా మారుతున్న పరిణామాలు. బీహార్లో అధికార కూటమి జేడీ ఆర్జేడీల మధ్య దాదాపు బీటలు వారింది. భాజపా మద్దతుతో 2 రోజుల్లో జేడీయూ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం రానుందని తెలుస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఆదివారం మళ్లీ ప్రమాణం చేయనున్నారు అని సమాచారం. సో మొత్తానికైతే ఈ ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ వాలకం నచ్చక, కాంగ్రెస్ తీరు నచ్చక, ఈ రాహుల్ గాంధీ వ్యవహారం కానీ, సోనియా గాంధీ వ్యవహారం కానీ, వీళ్ళు పోతున్నటువంటి పోకడలను చూసి ఇక ఇదేది ముంగల పడతట్లేదని చెప్పేసి మళ్ళీ నితీష్ కుమార్ మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఎన్డీఏలో కలిసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. రేపు సీఎంగా మరొకసారి అంటే వాళ్ళ కూటమి నుంచి బయటికి వచ్చి ఆయన క్యాబినెట్ను రద్దు చేసుకొని మళ్ళీ కొత్త క్యాబినెట్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడతా ఉన్నాయి మిత్రులారా.